అందరికీ నమస్కారం। ఈరోజు మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ తెలుగుదేశం ప్రభుత్వంలో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవన్నీ కూడా చేస్తూ పోతున్నాం। మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా మనం సూపర్ 6 పథకాలు ప్రజలకి ఇస్తామని చెప్పాం। దాంట్లో ఆల్మోస్ట్ 99% ఫుల్ఫిల్ చేశామని మీకు అందరికీ తెలుసు। ఇక్కడ ఎంతోమంది అవ్వాతాతలు ఉన్నారు ఈ గ్రామంలో, వాళ్ళందరికీ 4000 పెన్షన్ 1వ తేదీ కల్లా ఇస్తున్నాం, దివ్యాంగులకి 6000 ఇస్తున్నాం, డిజేబుల్డ్ వాళ్ళకి 15000 ఇస్తున్నాం। అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ అకౌంట్లో తల్లికి వందనం జమ చేస్తున్నాం। అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అని చెప్పాం, అది కూడా చేస్తున్నాం। గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాం, అవి ఇస్తున్నాం। అన్నదాత సుఖీభవ కింద రైతులకి ఎకరాకి 20,000 చొప్పున సంవత్సరానికి ఇస్తామని చెప్పాం, అది కూడా ఇస్తున్నాం। అలాగే మత్స్యకార సోదరులకి మత్స్యకార సేవలో అనే కార్యక్రమం ద్వారా వేట నిషేధ సమయంలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాం। అలాగే ఆటో సేవలో ఆటో వాళ్ళకి కూడా 15,000 వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తున్నాం। అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి దగ్గర అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది। ఈ ఊరు నుంచి మీరు కోవూరుకి వెళ్తే సాయంత్రానికి సాయంత్రము కూడా అక్కడ భోజనం 5 రూపాయలకే మన కోవూరు టౌన్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది। అలాగే మెగా డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం। 16,000 మంది కుటుంబాలకి ఆసరాగా నిలబడింది మన ప్రభుత్వం అని చెప్పి మనం అంతా గర్వంగా చెప్పుకోవచ్చు। వీటికన్నిటికన్నా ముందు మన కోవూరు కాన్స్టిట్యున్సీ రైతులకు పుట్టినిల్లు, రైతు సోదరులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ। ఇది డెల్టా ఏరియా, ప్రతి ఒక్కరికి కూడా మనం అధికారంలోకి వస్తే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం। రద్దు చేసి మీకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని చెప్పాం, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది। ఇవన్నీ ఒక ఎత్తు అయితే, యువ నాయకుడు నారా లోకేష్ బాబు స్కూళ్ళన్నీ మెరుగుపరుస్తూ స్కూళ్ళలో యూనిఫామ్లు కానీ, మధ్యాహ్నం భోజనం సన్నబియ్యంతో కానీ, పిల్లలకి మంచి మెనూతో మంచి పుస్తకాలు అన్నీ కూడా ఈరోజు ఇస్తున్నాం। అదే కాకుండా మన పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఎంతోమంది చదువుకొని ఉన్నారు। ఈ పిల్లలందరికీ కూడా రాబోయే రోజుల్లో 30 సంవత్సరాల నుంచి మన జిల్లాలోనే తీసుకుంటే మీకు అందరికీ తెలుసు, రాబోయే రోజుల్లో బీపీసీఎల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కూతవేట్లో ఉంది మనకి। అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కిసాన్ సెస్ రాబోయే రోజుల్లో సుమారు ఇప్పటికే 10-15 వేల కోట్లతో పెట్టుబడులు వచ్చాయి। ఇంకొక 2 ఏళ్లలో ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా మన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి। మీరు వేరే దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఉద్యోగాలే మీ దగ్గరికి వస్తాయి, మీరు చదువుకోవాలి। ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు అన్ని ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి। అదేవిధంగా మనం కూడా మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఆ కంపెనీలలో ఆ పిల్లలు ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి కూడా మరి ఉద్యోగాలు ఇప్పించబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను। ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పనులు చేశారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు। అదంతా ఒక ఎత్తు అయితే, ఇంకో పక్క రోడ్లు, డ్రైన్స్, పంట కాలువలు, కాబట్టి మనం ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను। ఇది ఒక నమ్మకమైన ప్రభుత్వం, మనుషులకి ధైర్యం ఇచ్చే ప్రభుత్వం, మన పాటికి మనం ఏం కావాలో మనం చేసుకునే విధంగా జరిగే ప్రభుత్వం। కాబట్టి మనకందరికి కూడా అండగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందుకే మేము ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం। ఈరోజు కూడా ఊరికే మమ్మల్ని పంపించలేదు,
ప్రతి గ్రామంలోకి వచ్చినప్పుడు ఊరికేనే తిరిగేసి వెళ్ళిపోవడం కాదు. మీకు 30 ఇళ్ళు అక్కడ ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని రాండి. ఆ సమస్యలకి పరిష్కారం ఎమ్మెల్యేగా చూపాల్సిన బాధ్యత మీకుంది. కనీసం 6 సమస్యలు ఆ గ్రామంలో ఉంటే 2-3 సమస్యలన్నా మీరు ఇమీడియట్గా తీర్చాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పడం జరిగింది. అందుకనే ప్రతి గ్రామానికి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఒకటొకటినా అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.